మేము కానిస్టేబుల్ టీం వైపు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి బిగ్గెస్ట్ బర్త్డే విషెస్ చెప్పేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. జగదీష్ నాకు ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, మంచి ప్యాషన్ ఉన్న మనిషి. చూస్తున్నాం కదా, మనం ట్రైలర్ చూసినాం, ఆయన కూడా దాంట్లో ఒక పాత్ర చేసిండు. అలాగే మనం వరుణ్ సందేశ్ని ఏమో కొత్త బంగారు లోకం సినిమా చూసినాం మనం. మంచి లవర్ బాయ్, అప్పట్లో పెద్ద హిట్ సినిమా అది. అట్లాంటి మనిషి మళ్ళీ ఈరోజు కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయడం గ్రేట్. ఇంకా ఇట్లాంటి క్యారెక్టర్లు ఫ్యూచర్లో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఇలా డబ్బులు ఇంకా తిరిగి డబల్ ట్రిపుల్ రావాలని ఆ దేవుని సాయిబాబాని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ సందేశ్ గారు, ఆయన మూవీ చాలా చూసాం మనం, ఎన్నో పాటలు విన్నాం. ఇందాక ఒక పాట మాత్రం ఈ మూవీలో కానిస్టేబుల్లో నాకు బాగా నచ్చిన పాట, కానిస్టేబుల్ అన్న ఆ పాట మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి. కానిస్టేబుల్ అన్నో చాలా చాలా బాగుంది. ఆ కానిస్టేబుల్ ఆ సాంగ్ నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్ అవుతుంది పబ్లిక్లో మాత్రం. అది మాత్రం ఒక వైరల్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా హిట్ అయ్యి బాగా డబ్బులు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి మంచి సక్సెస్ రావాలి. వరుణ్ సందేశ్ గారికి ఇంకో పెద్ద హిట్ ఆయన ఖాతాలో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా. అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది మా హీరోలు వచ్చారు ఈ కానిస్టేబుల్ మూవీని ప్రమోషన్స్కి. సో మా యాంకర్ గారు ఇందాక నన్ను మర్చిపోయారు, లాస్ట్ చివరి నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా సంతోషం. సార్ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కానిస్టేబుల్ మూవీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Good evening all, and all the best to entire team of Constable. And I appreciate producer Balagam. బయటికి వెళ్ళారా? అయ్యో, నిజంగా ఐ అప్రిషియేట్ బలగం జగదీష్ గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్కి తేవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాం మాకు తెలుసు కాబట్టి. అండ్ అది ఇప్పుడున్న ఓటీటీ సిచ్యువేషన్లో ఒక మూవీని నమ్మి ప్రొడ్యూస్ చేసి డబ్బులు పెట్టి సినిమాని బయటికి తీసుకురావడం ఇంతకు ముందు కన్నా చాలా చాలా కష్టం. సో ఫర్ దట్ ఐ రియలీ అప్రిషియేట్ బలగం జగదీష్ గారు. మీ పేరులో ఉన్న బలం, అలాగే మీరు కూడా బలంగా దిట్టంగా ఉన్నారు. సో మీ ప్రొడక్షన్ హౌస్ కూడా దిట్టంగా నిలబడి ఇంకా ఎన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మా జనరేషన్, నిజంగానే సూపర్ హీరో వరుణ్ సందేశ్ బ్రో. ఎందుకంటున్నాం అంటే మేము కాలేజ్ చదువుకునే టైంలో, అఫ్కోర్స్ ఎంగేజ్లో వచ్చారు, అప్పుడులో వరుణ్ సందేశ్ గారిని మాలో మేము చూసుకునేవాళ్ళం అనమాట. అరే కాలేజీలో అంటే ఈ ఫిగర్ని సో అలాంటి మంచి మంచి మూవీస్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం. సో అలాంటి యంగ్ హీరోతో అప్పుడు యాక్ట్ చేయాలి అని కోరుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ చేయలేదు. బట్ మీ సేమ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్తో, మీ సరదాగా అమ్మాయితో నెక్స్ట్ మూవీ నేను చేశాను, భానుశంకర్ అండ్ పత్తికొండ కుమారస్వామి గారుతున్నది. యా, అది లీడ్గా నేను చేశాను. సో ఐ యూస్ టు హర్డ్ అ లాట్ అబౌట్ యూ ఇన్ ద లొకేషన్. ప్రదీప్, రాజన్న అందరం బాగా మాట్లాడుకునే వాళ్ళం. సో అప్పుడు మాకు ట్రెండింగ్ హీరో కాబట్టి కల్పిస్తారా ఒకసారి అని నేను అడిగేవాడిని అప్పుడు. సో అన్ఫార్చునేట్లీ కుదరలేదు. బట్ ఈ విధంగానే స్టేజ్ షేర్ చేసుకున్నాను. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది మై హార్ట్, సినిమా బాగా ఆడాలి. అండ్ ఇంకొకటి నాకు బలంగా ఉంది ఏంటంటే, అలాంటి ఒక లవ్ స్టోరీ మీరు మళ్ళీ చేసి ఒక మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కానిస్టేబుల్ మూవీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు వరుణ్ సందేశ్ గారికి అండ్ టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. అండ్ అర్జున్ అన్న చేయలేదు, హాయ్ చెప్తున్నా. అర్జున్ అన్న, కార్తిక్ అన్నకు కూడా హాయ్, సుధాకర్ గారికి కూడా హాయ్. అంటే ఓకే, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు సో అంటే నీ ఏజ్ కూడా గుర్తు చేయాలి. అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు నీ అర్థమైన సినిమాకి వచ్చాను. ఇది ఏదో వేరే కేసు లాగా ఉంది, ఇది మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలి మనం కాశీ గారికి. సో అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరినీ కలుసుకోవడం, అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ మూవీని ప్రమోట్ చేస్తూ టీజర్స్, ట్రైలర్స్ అన్నీ చూశాను. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే
నాకు ఐ వాజ్ స్కూలింగ్, నేను చిన్నప్పుడు కొత్త బంగారు లోకం. సో నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది. తెలుసు కానీ అక్కడి నుంచి ఏజ్ అని తెస్తావు, మాట్లాడవా నువ్వు. అంటే నీకు పెళ్ళి అయిపోయింది. సో వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే కొత్త బంగారు లోకం బాగా గుర్తొస్తుంది. అలాంటి ఒక్క మూవీ మళ్ళీ చేయాలని నా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ కానిస్టేబుల్ చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ జగదీష్ గారికి, అట్ ద సేమ్ టైం ఆర్యన్ డైరెక్టర్ గారికి అండ్ మంచి విషయం చెప్తున్నాను. అండ్ 10th కదా రిలీజింగ్ ఆన్ October 10th ఇన్ థియేటర్స్. తప్పకుండా చూడండి అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ వరుణ్ సందేశ్ గారు పక్క గట్టి కంబ్యాక్ ఇవ్వాలి. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఇచ్చేసిన మీడియా వారికి అందరికి థ్యాంక్స్. అండ్ కానిస్టేబుల్ నిజంగా ట్రైలర్ చూసాక ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే వీస్ టు మీట్ అప్రాపోర్ట్స్ లైక్ ఉన్న టీమ్ మొత్తం ఈజ్ వెరీ కూల్ చిల్లెస్ పర్సన్ అనమాట, సరదాగా ఉంటూ. సో ఐ ప్రే గాడ్ మీకు ఈ సినిమా కమ్బ్యాక్ అని చెప్పను, మీ హిట్ లిస్ట్లో ఇంకో హిట్ యాడ్ అవుతుందని కోరుకుంటున్నాను వరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నిజంగా ఈ రోజుల్లో మై ఫాదర్ ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా తీయడం చాలా కష్టం. లైక్ చాలా తగ్గిపోయిన రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ చెప్పిన కథను నమ్ముకొని, ఒక ఆర్టిస్ట్ని నమ్ముకొని ఇంత బాగా సినిమా తీయడం అనేది బలగం జగదీష్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. అలానే ఒక యాక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ అప్కమింగ్ వచ్చే డైరెక్టర్స్కి వాళ్ళకి చాలా స్టోరీ పైన కానీ ఇలా కెరియర్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా అవకాశం ఇచ్చేవాళ్ళు ఉంటే, ఇలా ఆర్యన్ గారు లాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఇండస్ట్రీకి. ఇంకా అందరూ సపోర్ట్ చేయాలి. గట్టిగా కొట్టచ్చు చప్పట్లు పర్లేదు. అండ్ మూవీలో యాక్ట్ చేసిన ఆల్ ఆఫ్ ద ఆర్టిస్ట్ టెక్నీషియన్స్, హీరోయిన్ తెలుగు అమ్మాయి అనుకుంటాను. సో పక్కా తెలుగు అమ్మాయి అయితే వెరీ గుడ్. అవునా, వెరీ గుడ్, సూపర్ సూపర్. అండ్ వన్స్ అగైన్ నన్ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన జ్ఞాని, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ నా సినిమా కొడుతున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ థ్యాంక్ యూ జ్ఞాని. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అందరూ 10వ తారీఖు సినిమా చూసి సూపర్ హిట్ చేసి ప్రొడ్యూసర్కి కొంచెం డబ్బులు లాభం తీసుకొస్తే మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు. వచ్చింది సినిమా పైన పెడతారు తప్ప ఎక్కడ పెట్టరు. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ వరుణ్ గారు. అందరికీ నమస్కారం. So I would prefer English or Hindi, whatever, because Telugu, that's not my language actually. So I wish you all the best. First of all, many congratulations, heartfelt congratulations to the whole team, specifically Aryan Garu and Balgam Garu, Sandesh Garu, and the complete team present over here. And I wish you all the best, and I really, pray to God that you achieve huge success for this film. And this film does really very well, I'm sure. So thank you so much for having me here, and all the love and blessings to this whole team. Thank you. ఇక్కడికి విచ్చేసిన నటీనటులకు మరియు సంగీత నిపుణులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. స్పెషల్లీ ఆశీష్ గారు బాంబే నుండి ఇక్కడ రావడము నిజంగా మనందరికీ ఆనందం. ఈ కానిస్టేబుల్ మూవీ ఒక యజ్ఞం లెక్క తయారైనది. ఇందులో వరుణ్ సందేశ్ గారు పరద మీద, పెద్ద స్క్రీన్ మీద అసలు దడదడలాడించబోతున్నారు. వారి యొక్క నటన అసలు ఇంత ముందుకు చూడని మాదిరిగా మీరు ఈ సినిమాలో ఆల్రెడీ మీరు అందరూ టీజర్ చూశారు, సాంగ్స్ చూశారు. దాంతో మీకు ఒక గట్టి ఐడియా వచ్చింది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. తప్పకుండా వారి నటనతో ఈ సినిమా అపురూపమైన విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాకి ప్రాణమైన 4 పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ 4 పాటలతో సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతుందని అందరికీ నమ్మకము. తప్పకుండా ప్రేక్షకులు 10 అక్టోబర్ నాడు ఈ సినిమాని ఆదరిస్తారని, విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ దువాసి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వరుణ్ సందేశ్ గారు, మీతో చేసిన కొన్ని రోజులైనా నేను చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగదీష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. టెన్షన్ కనిపిస్తుంది, చాలా కష్టపడుతున్నారు.
అప్పుడు కొంచెం ఇంకా యూనో హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు పడుకోవట్లేదు అనుకుంటా, కనిపిస్తుంది అది. పక్క October 10th అందరూ వెళ్ళి చూస్తారు, మీరు టెన్షన్ పడకండి. అండ్ ఆర్యన్ గారు, డైరెక్టర్ గారు, మీ సపోర్ట్ లేకుండా నేను అసలు ఈ ఫిలిం చేయలేను. థ్యాంక్ యూ సో మచ్ మీరు అంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇక్కడ నిత్య అండ్ తేజు మేమందరం కలిసి వర్క్ చేసాము. అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ దెమ్. ఇంకా చాలా మాట్లాడతాను, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. అప్పటి వరకు October 10th కానిస్టేబుల్ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా జగదీష్ గారికి థ్యాంక్ యూ, అండ్ వల్లి గారికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ వరుణ్ సందేశ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీతో స్క్రీన్ పంచుకున్నాను అండ్ చాలా డేస్ షూట్ చేసాం. ఇట్ వాజ్ రియలీ నైస్, ఫన్ ఉండే. అండ్ ఒక నిమిషం, నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, వాయిస్ ఏమైనా తేడా ఉంటే అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్, హీరోస్ అందరికీ థ్యాంక్ యూ, మీ టైం చూసుకొని వచ్చినందుకు. సో మన కానిస్టేబుల్ మూవీ October 10th రిలీజ్ అవ్వబోతుంది. అందరూ వెళ్ళి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఆర్యన్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. యా, థ్యాంక్ యూ సో మచ్ నిత్య. అండ్ తేజస్వి. స్పెషల్ థ్యాంక్స్ టు వల్లి గారు. అండ్ దట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ వరుణ్ సందేశ్ గారు అండ్ దువాస మోహన్ గారు. అండ్ ఖచ్చితంగా అందరూ October 10th థియేటర్స్లో మూవీ చూడండి. మంచి థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్ మూవీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. No Telugu, but I can speak in Hindi. First of all, thanks my whole team who trust me actually for this song. I did this movie item song. So especially I first time I was little scared because my first time I never did. But Jagdish sir, he give me the full trust. उन्होंने मुझ पे बहुत भरोसा किया और ये सॉन्ग के लिए मुझे रेडी किया. That's my whole team who support me in this song. Thank you so much. मुझे आप लोग का प्यार, आप लोग का लव चाहिए इस मूवी के लिए और पूरा सपोर्ट चाहिए. Thank you. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ జగదీష్ గారికి, అలాగే మా ఫ్రెండ్ ఆర్యన్ డైరెక్టర్ గారికి, అలాగే వీళ్ళిద్దరిని పరిచయం చేసిన మన కెమెరామన్ ఒలియాన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా మా వరుణ్ గారు, హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారని, చాలా కష్టపడి చేశారండి. ఈ సినిమాలో విషయం చెప్పవలసింది ఏంటంటే ప్రొడ్యూసర్ గారి గురించి అండి. మా ప్రొడ్యూసర్ గారి గురించి అయితే నేను ఇప్పుడు నేను నా ప్రేయర్లో కానీ ఇక్కడ నేను పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా చాలా కష్టపడతాను. ఆయన కష్టపడుతుంటే నేను చాలా సినిమాలు చేశాను, కానీ ప్రొడ్యూసర్ అన్నవారు అలా కష్టపడుతూ నేను ఎప్పుడు చూడలేదు. ఆయన చాలా కష్టపడతారండి. చాలా కష్టపడి డబ్బును కూడా బాగా ఏంటంటే ఫస్ట్ అనుకున్న దానికన్నా ఆయనకి ఏది కావాలో అది ఇచ్చి ఇప్పుడు డైరెక్టర్ గారికి చాలా హెల్ప్ చేశారండి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ తేజ. ఈ కానిస్టేబుల్ మూవీకి డైలాగ్స్ రాశాను, అలాగే 2 songs రాశాను. బలగం జగదీష్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆయనకున్న ఎనలేని గౌరవంతో ఆ కానిస్టేబుల్ అన్న సాంగ్ దగ్గరుండి రాయించుకున్నారు. నాకు మంచి పేరు వచ్చింది. ఇది కొత్త కాన్సెప్ట్ అండి, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ఈ సినిమా బలగం జగదీష్ గారికి జాగృతి మూవీ బ్యానర్లో మంచి హిట్ ఇవ్వాలని, మంచి లాభాలు రావాలని, డైరెక్టర్ చెచ్చర్పీడుగా ఆర్యన్ సుభాన్ గారు డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, శ్రేయభిలాసులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందులో మేఘం కురిసింది అనే యుగల గీతం రచించాను. దానికి రమీ బెహర్ గారు మంచిగా ఆలపించారు. అలాగే మా పంచ ప్రాణాలే ఆ పాటను చంద్రబోస్ గారు, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు చాలా చక్కగా ఆలపించారు. హరి గారు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆర్యన్ గారికి, అలాగే మా బలగం జగదీష్ గారు ప్రొడ్యూసర్ గారు ఎంతో బలంగా, ఎంతో నమ్మకంతో, సంకల్పంతో సంకల్పించుకొని ఈ సినిమా ఆ పాటలు ఎంత బాగా వచ్చాయో సినిమా కూడా అంత బాగా వచ్చిందని అనుకుంటున్నా. తను కూడా అంత కష్టపడి ప్రమోషన్లో ఎక్కడ వెనకడ వైపున్నా దినదినంలో అలాగా సినిమా వైపు ఫుల్ హైప్ పెంచుకుంటూ రోజు వెళ్తున్నారు. కానిస్టేబుల్ అంటే సమాజానికి రక్షణ ఒకటే కాదు, నేరస్తులు ఎంత గట్టిగా పట్టుకొని వాళ్ళ కోర్టులో నిలబెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారో అట్లనమాట. ప్రతి ఒక్కరు కూడా మన కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ చిత్రం కనీసం ఒకసారి చూసి
పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా హార్డ్లీ కన్ఫర్మ్ కాంగ్రాచులేషన్ చేసుకున్న మొత్తం మన చీఫ్ గెస్ట్కి ప్లస్ వేదిక మీద మన చీఫ్ గెస్ట్కి ప్లస్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నా. దెన్ ఐ కెన్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్. నేను కంఫర్టబుల్ కొంచెం లేదు తెలుగులో, సో దెన్ ఐ కెన్ స్టార్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ ఓకే? ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అండి, ఏదైనా పర్లేదు. యా చలో, ఇట్స్ ఫైన్. సో ఫైనలీ అవర్ మూవీ ఈజ్ కమింగ్ to release on 10th October. So we'll see with a great success, and if the success remains same, so I especially thanks to our producer Balagam Jagdish garu, our director Mr. Aryan, hero ga natishida mana Varun Sandesh garu, then all on cast and crew, everyone ki thanks cheputuda. My husband producer and you are co-producer. Of course, it's a proud moment for me to have him produce this movie. It was not very expected. Trust me, I was not with him since day one because I'm not a person who believes in movies. And he's seen that a lot with me. I think you guys never saw me on the sets also because of that, because I was never interested in having actually him doing that. And that's one of the reasons why he took us as a challenge, saying that he's going to prove it to me that I can do a movie and produce it and get it on the theaters. So that's the backstory of how the movie Constable came onto the dais. Having said that, I'm extremely happy you guys made it so far. And Varun, people have a very good image about you as a lover boy, but trust me, this is going to break that stereotype of yours, and you're going to come out really excellent. And I wish you all the best. One thing to talk about Constable, it's not a drama or a story that Aryan put it or he penned down. It's literally the kind of life a constable lives every day, relentlessly, tirelessly, sacrificing so many things. So the movie is about the emotions of any constable. I wouldn't just stereotype about constable, but any person in force, be it army, navy, or the police force. You guys, hats off, because you guys are on duty. We are all safe here. So wishing you guys all the best, and Aryan, all the best to you, Aryan. I know it's a beautiful story that you made, and I'm so sorry that I'm not very great with Telugu, so I had to continue with English. And one last thing is, your dedication and your effort is showing on the screen, guys. So I think success is just going to be there, so you don't have to worry. All the best once again, and congratulations. వేదికల నుంచి పెద్దలు, మరి ప్రెస్కి, మరి మా హీరో వరుణ్ సందేశ్కి, వరుణ్తో ఫస్ట్ టైం చాలా జాలీగా 20 రోజులు గడిపాము. చాలాసార్లు షూటింగ్ సమయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటుంటే, అబ్బా ఎందుకురా ప్రతి షాట్కి టైం తీసుకుంటా ఉన్నాడు, ఎందుకు అనుకున్నా. కానీ సినిమాలో చూసినప్పుడు మాత్రం బాబు నువ్వే కరెక్ట్. ముందుగా డైరెక్టర్ గారికి, మరి రైటర్, ఆ రోజు నువ్వే డైరెక్టర్, నువ్వే, డౌట్ లేదు. ఆ రోజు నా ఇంటికి వచ్చి కథ చెప్పిన విధంగా ఈరోజు సినిమా తీసిన దానికి 100% న్యాయం చేసిండు. గ్రేట్ తీసినందుకు. కానీ ప్రొడ్యూసర్ మెయిన్ గ్రేట్. జగదీష్ అన్న నా ఇంటి పక్కనే ఉంటారు, రోజు కలుస్తుంటాము. తను జిమ్కి వెళ్తుంటాడు. అట్లా బయట నుంచి వస్తుంటే అన్న నమస్తే అనుకునే వ్యక్తులం. అట్లాంటిది ఆయన 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. సడన్గా నేను సినిమా తీస్తున్నా అని చెప్పాడు. ఎందుకో అమ్మవారి దయ ఏంటో ఆయన కలిగిన అది. కానీ సినిమా చేస్తుంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్, ఓ 5 సినిమాలు తీసిన ప్రొడ్యూసరు ఏ విధంగా ఇది 100 రూపాయలు అంటే ఎందుకు ఇవ్వాలి, 100, ఇది 60కే వస్తుంది, 50కే వస్తుంది, నేను తెచ్చిస్తా అని చెప్పి నిలబడి తెచ్చి ఇచ్చి సినిమాని ఫినిష్ చేసిండు. అది గొప్ప విషయం. అంటే అతను బిజినెస్లో ఉన్నాడు కాబట్టి, బిజినెస్ అంటే ఏందో తెలుసు కాబట్టి డెఫినెట్గా ఆ పని చేశాడు. సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఈ 10th రిలీజ్. ఇంకొకటి, నా మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఆ భగవంతుని కోరుకుంటున్నా, అన్న పెట్టిన పైసలు, ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వస్తే చాలు. మళ్ళీ సినిమాలో ఉంటాడు, సినిమా రంగంలో ఉంటాడు, ఎక్కడికి పోడు. డెఫినెట్గా ఈ 10th మాత్రం ఆయన పెట్టిన సినిమాకి ఆయన పెట్టిన డబ్బులు వచ్చి
సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జగదీష్ అన్న, నువ్వు మొగోడు అన్న. ఈ రోజుల్లో కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కష్టం, చాలా కష్టం. ఎందుకంటే సినిమా తీస్తే ఒకటైతే రిలీజ్ చేయడానికి 4 కావాలి, అంటే మొత్తం 5 కోట్లు పోతాయి. పోతాయా వస్తాయా అన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ముందు పెట్టాలి. అంత గట్స్ ఉన్న వ్యక్తి గ్రేట్. నీకు మీ అమ్మ నాన్న దయనో ఆ తల్లి దయనో ఏదో ఒకటి మాత్రం ఉంది. ఇందాక మీ ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడింది, తెలుగులో మాట్లాడలే, అదే అర్థం కాలే. కానీ నీ గురించి చెప్పాలని బాధ అనిపించింది నాకు. ఇంత కష్టపడి సినిమా తీసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ అమ్మాయిగా క్రౌడ్ ప్రొడ్యూసర్ వేసి స్టేజ్ మీద తీసుకొచ్చినా కూడా తను ఒక్క మాట కూడా చెప్పలే. దానికి నేనే బాధపడుతున్నా. ఓకే అన్న, ఏదైనా నువ్వు గ్రేట్. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ అండి. నేను స్టార్టింగ్ ఇప్పుడు నన్ను కన్న తల్లిదండ్రులకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం ముఖ్యం వాళ్ళు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం ఆయనే. చిన్నప్పటి నుంచి ఆయనకి వీరాభిమాని నేను. దాని తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కష్టపడి ఎలా పైకి రావాలనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకున్నానండి. అన్నవరం సినిమాకి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను ఈ కెమెరా డిపార్ట్మెంట్కి రావడానికి కారణమైన సూపర్ గుడ్ ఎగ్జిక్యూటివ్ సలార్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇక ఈ సినిమాకి వస్తే కానిస్టేబుల్ అనే సినిమా నాకు ఫస్ట్ జగదీష్ అన్న ఫోన్ చేసి ఒలి ఒక్కసారి డైరెక్టర్ గారిని పంపిస్తాను, కథ ఒక్కసారి వింటామన్నానండి. ఫస్ట్ నేను ఆ కథ విన్నప్పుడే అన్నకు ఫోన్ చేశానండి. అన్న సూపర్ హిట్ ఫిల్మ్ అన్న, ఇది బ్రహ్మాండంగా ఉంది కథ, మీరు అసలు ఆలోచించే అవసరం లేదన్న, సినిమా తీయొచ్చు అన్న అన్నాను. ఆ తర్వాత అన్న నా మీద నమ్మకంతో మళ్ళీ డైరెక్టర్ గారిని మళ్ళీ స్టోరీ డిస్కషన్కి సపరేట్ కూర్చోబెట్టి మళ్ళీ జగదీష్ అన్న కూర్చొని ఈ సినిమాని స్టోరీ ఒక అద్భుతంగా తయారు చేసి లాస్ట్కి మన హీరో గారికి చెప్పడం జరిగిందండి, వరుణ్ అన్నకి. వరుణ్ అన్నతో నేను అంతకుముందు అసోసియేట్గా ఆపరేట్గా ఒక 3 సినిమాలు చేశానండి. అన్నతో వర్క్ చేస్తే ఒక ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటామో అలా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ కొంతమంది హీరోలే ఉంటారు, కొంతమంది కొంచెం వాళ్ళ డిగ్నిటీ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది అంటే వరుణ్ అన్న లాంటి వాళ్ళతో చేస్తే మనం ఒకటి కాదు 2-3 సినిమాలైనా మనం చేయగలుగుతాం. ఎందుకంటే అన్నను చూసి కొన్ని నేర్చుకోవాలి. నేనే కాదు ఎవరైనా కొంతమంది. అంటే అన్న మార్నింగ్ 6 o'clock కాలర్ షీట్ అంటే 6 కల్లా షార్ప్గా ఉంటారండి అన్న. అది మాత్రం అన్న దగ్గర నాకు చాలా బాగా నచ్చింది. మనం ఒక షాట్ తీస్తున్నామంటే ఆయనే దగ్గరుండి అలా చేద్దాం ఇలా చేద్దాం అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే డైరెక్టర్ని కానీ డిఓపిని కానీ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కలిసిపోయి, అంటే ఇప్పుడు షాట్ అయిపోయిన వెంటనే కొంతమంది క్యారవాన్లో వెళ్ళిపోయి కూర్చోరు, అన్న అలా కాదు, కెమెరా పక్కనే కూర్చొని అసలు ప్రతి ఒక్క షాట్ ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు. అంటే అలాంటి వాళ్ళు ఉండటం కూడా చాలా తక్కువ ఈ రోజుల్లో. అన్నకు ఒక థ్యాంక్స్ చెప్పు, అన్నకి థ్యాంక్ యూ అన్నయ్య. ఆ తర్వాత మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. డైరెక్టర్ గారు మామూలుగా ఇప్పుడు డైరెక్టర్ అంటే ఎలా ఉంటారంటే ఒక షాట్ చెప్పిన తర్వాత అమ్మ ఇది షాట్ ఇలా వచ్చి ఇలా చేసేళ్ళమ్మా అంటారు. కానీ అతను యాక్టింగ్ చేసి చూపిస్తాడండి. ఈ రోజుల్లో తక్కువ అది. ఎందుకంటే నేను కోడి రామకృష్ణ గారి దగ్గర, పూరి జగన్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర చూశాను. ఇది అతను ఒక యాక్టింగ్ చేయాలంటే ఆ ఆర్టిస్ట్ కొంచెం రాలేదనుకోండి, అలా కాదమ్మని అతను కింద కూర్చొని ఎలా చేయాలనేది మట్టి డైరెక్టర్ గారు మట్టి అంటే పర్లేదు సార్ నాకు ఆ సీన్ రావాలండి అని అంత అద్భుతంగా చేసి ఆ సినిమా నాలో అవుట్పుట్ బయటకు తీశాడండి. ఇక లాస్ట్ మా ప్రొడ్యూసర్ గారు జగదీష్ అన్న గారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఒక సినిమాకి ఆయన ప్రొడ్యూసర్లో లేరండి. ఒక మేనేజర్ లాగా, ఒక బాయ్గా, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్, అంటే ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజుల్లో ఒక ప్రొడ్యూసరు అన్నీ ఇన్వాల్వ్ అయ్యి అన్నీ దగ్గరుండి చూసుకుంటే సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుందండి. ఎందుకంటే మన దువ్వాసన్న చెప్పినట్టే, దువ్వాసన్న గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒకటి అన్నతో అసలు సెట్లో నేను ఇప్పుడు కోట శ్రీనివాసరావు దగ్గర చూశాను, సరదాగా నవ్వుకుంటా కామెడీగా వర్క్ చేయటం, అది దువ్వాసన్న దగ్గర చూశాను నేను. ఇక అన్న గురించి చెప్పాలంటే జగదీష్ అన్న గురించి ఆయన అన్ని దగ్గరుండి చూసుకొని మార్నింగ్ 6 కల్లా వచ్చి షూటింగ్ ప్యాకప్ అయ్యేంత వరకు ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకొని ప్రొఫెషనల్ బయలుదేరారా అందరూ షూటింగ్ వచ్చేంత వరకు ఆయనే ఫాలో అప్ అయ్యి ప్యాకప్ అయిన తర్వాత కూడా ఆయనే ఫాలో అయ్యి ఇంత దగ్గరుండి చూసుకోవటం వల్లే దీని అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ సినిమా 10th రిలీజు అందరూ చూసి ఆశీర్వదించి పెద్ద హిట్ చేసి, కానీ సినిమా హిట్ అయిన తర్వాత డబ్బులు వస్తే ఆయన ఇంటికి తీసుకెళ్ళండి, అది నాకు తెలుసు, ఇంకో సినిమా చేస్తారు అది. అలానే అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా లేట్ అయింది, సో ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్. డన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద మూవీ. సుభాష్ ఆనంద్ గారు సాంగ్స్ చేశారు. ద సాంగ్స్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు నేను. అండ్ ద మూవీ హెస్ కమ్ అవుట్ వెరీ గుడ్.
10th వెళ్ళి థియేటర్స్లో చూడండి ఖచ్చితంగా. ఫ్యూ పీపుల్, వరుణన్న, you have done amazing in the movie. I hope this movie does well for all of us and it gives us a great success. My director Aryan, very 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 passionate guy. అంటే I don't want to talk a lot, చాలా టైం పడుతుంది, బట్ వెరీ ప్యాషనెట్ గై. అండ్ మై ప్రొడ్యూసర్ జగదీష్ గారు, వెరీ వెరీ సపోర్టివ్. అండ్ సినిమాకి ఎంత కావాలంటే అంత పెట్టేస్తారు ఆయన, చూసాను నేను కల్లారా. సో వెరీ వెరీ ప్యాషనెట్ టీమ్ దిస్ ఇస్, అండ్ ఐ హోప్ దిస్ మూవీ వర్క్స్ వెల్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్. అండ్ all the artists, chala like all the beautiful ladies over here and all of the other artists, you have done very good. Thank you so much. Thank you. కానీ సినిమా ఎడిటింగ్ కానీ వరా, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, చాలా బాగా కట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆర్యన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. స్టే బ్యాక్ అండి. ఐ రిక్వెస్ట్, చెప్పండి. థ్యాంక్ యూ గీతా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా ఐ రిక్వెస్ట్ బలగం జగదీష్ గారిని, ప్లీజ్, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. జాగృతి మూవీ మేకర్స్ ద్వారా ఈ చిత్రాన్ని, ఉండండి ఇక్కడే ఉండండి, జాగృతి మూవీ మేకర్స్ ద్వారా కానిస్టేబుల్ మన ముందు తీసుకొస్తున్నారు. అలాగే కానిస్టేబుల్స్ అందరూ వచ్చారా? మామూలుగా లేదు కదా, సెటప్ అదిరింది. సో ఎస్, జగదీష్ గారు విల్ స్పీక్ నా. సార్ మాట్లాడండి సార్. మంచి డ్రెస్ మార్చుకొని వచ్చారు ఈ గ్యాప్లోనే మన ప్రొడ్యూసర్ గారు. ఆయన యాక్టర్గా కూడా అరంగేట్రం అనమాట ఈ చిత్రం ద్వారా. యా, ప్లీజ్ జగదీష్ గారు మాట్లాడండి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం. ఈ సినిమా ఫీల్డ్లకు తీసుకొచ్చిన ఆ కళామ తల్లికి నా పాదాభివందనం. మళ్ళా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. మళ్ళీ మీడియా మిత్రులు, సోదరులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఇంకెవరున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా నా ఫ్యామిలీకి కూడా, నా కూతుర్లు, నా కొడుకు, నా భార్యకు నాకు సపోర్ట్ చేసి ఎంతో ఈ సినిమాకు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చి ఈ సినిమాని తీపిచ్చింది మా వైఫ్. నేను తీయలేను అనుకున్నది ఆమె, నేను తీసి చూపించిన ఇలా. ఇంకోటి, ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. నాలో ఈ కళా నైపుణ్యాన్ని గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసిన ఒక కళామ్మ తల్లి ఆమెకి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ సుబ్బలక్ష్మి, మీ పైకి రండి అమ్మ. ఒక షాల్ తీసుకురండి. తాను నా నైపుణ్యాన్ని గుర్తించి, సార్ మీరు ఈ ఇండస్ట్రీలో మీరు చాలా పేరు వచ్చే సూచనలు మీకు అనిపిస్తున్నాయి సార్. మీరు నిజంగా సార్ ప్రతి జాగాలో నాకు ట్రై చేయమని ఆమె ఎంతో ప్రోత్సహించింది. నేను ఈరోజు ఈ సినిమాని నిర్మించిన అంటే ఈ అమ్మ ప్రోత్సాహమే నన్ను గుర్తించింది. నిజంగా ఈమె కళామ తల్లితోనే సమానం నాకు. ఈమె నాకు ప్రోత్సహించిన వల్లనే నేను ఈరోజు ఈ సినిమా తీయగలిగిన. నిజంగా ఆ అమ్మ నాకు ఈమె నోటి ద్వారా నాకు పలికించి ఈ సినిమాకి నిర్మిత చేసే అంత బలాన్ని ఇచ్చిందంటే, నేను ఆమెని ఒకరోజు చెప్పిన, అమ్మ నీకు నేను తప్పకుండా అందరి ముంగట పిలిచి ఫస్ట్ నీకు సత్కరిస్తా. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసిన అంటే నిన్ను ఎప్పుడు మరవా. ఎందుకంటే నన్ను గుర్తించి ఆమె నన్ను ప్రోత్సహించింది, నేను ఎప్పటికీ మరవలేను. ఒక నిమిషం. ఈమె సాక్షాత్తు కళామ్మ తల్లి. నేనైతే ఆమెనే నమ్ముతా. నీకు వందనం తల్లి. ఆమె ఊరు నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఆమె. నేను ఒక సినిమాలో యాక్టింగ్ చేసినాము. ఆ రోజే ఆమె నన్ను గుర్తించి ప్రోత్సహించింది. చాలాసార్లు అన్నది, సార్ మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయంటే, అమ్మ నేను ట్రై చేసిన, నేను సాధించడం లేదో 10 తారీఖు ఆ ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయిస్తారు. మీరు సంతోషంగా ఒక 2 మాటలు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బలక్ష్మి. నేను కానిస్టేబుల్ కూతురునండి. నేను మా నాన్నగారు 5th APS బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రిటైర్డ్. మా హస్బెండ్ మాత్రం ఆర్మీ అండి, డిఫెన్స్లో ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తము పోలీసు, ఆర్మీలో. నా అల్లుళ్ళు ఇద్దరు కూడా ఆర్మీలోనే ఉన్నారు. సారు నేను కలిసి ఒక మూవీ, ఏం మూవీ సార్, సంపూర్ణేష్ గారిది బ్రిలియంట్ బాబులో చేశాం సార్. సారు లాంటి వాళ్ళు కానీ ఉంటే ఇండస్ట్రీలో లేడీస్ భయపడకుండా రావచ్చండి.
అంత రెస్పెక్ట్ ఇస్తారు సారు. అసలు ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారు. నేను ఆ మూవీ చేసినప్పుడే చూసిన నేను. సార్ బాగా మంచిగా ఉంటారు, బాగా పైకి వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో కూడా నేను చిన్న క్యారెక్టర్ చేశాను సార్. నేను ఆయమ్మని చంపేస్తారు కదా, ఆ క్యారెక్టర్ నేనే చేసింది. మీరు తప్పకుండా చేయాలమ్మా ఈ మూవీలో చిన్న క్యారెక్టర్ అని అన్నారు. నేను ఊర్లో ఉంటే పిలిపించి మరీ నాకు క్యారెక్టర్ ఇచ్చినారు సార్. నన్ను ఇంతమంది ముందు నిలబెట్టి ఆ రోజు అది మేము మాట్లాడుకున్నాం సరదాగా. కానీ సార్ అది పట్టుదలకి ఇంత దూరం తీసుకువచ్చి ఇంతమందిలో నన్ను నిలబెడతారని నేను అసలు అనుకోలేదండి. మీరు ఏదో మామూలుగా చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం అనుకున్నా, కానీ మీరు 10 మందిలో నన్ను నిలబెట్టి నా గురించి అవుతారని అసలు నేను ఊహించలేదు సార్. అసలు మీకు చాలా థ్యాంక్స్. అసలు ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి సార్. ఇందా కానిస్టేబుల్ మూవీ సాంగ్ వచ్చినప్పుడు నేను ఏడ్ చేసిన అసలు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పని కష్టాలన్నీ చూసిన సార్. నేను ఒక కానిస్టేబుల్ కూతురికి ఎలా పెరిగామనేది మాకు తెలుసు. అనుభవాలన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. విజయనగరం 5th APS బెటాలియన్లో మేము పన్న కష్టము మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూడలేదండి. అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. చాలా బాగుంది. ఆ సాంగ్ మాత్రం చాలా బాగా నచ్చింది సార్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలా, మా ప్రొడ్యూసర్ గారికి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలా, మాలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని బాబా గారిని బాగుండాలి సార్ మీ ఫ్యామిలీతోటి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జగదీష్ గారు స్పీచ్ కంటిన్యూ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి ప్రతి ఆడపిల్లలు చూడవలసిన సినిమా ఇది. ప్రతి ఆడపిల్లలున్న తల్లిదండ్రులు చూడవలసిన సినిమా ఇది. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. తప్పకుండా ఇది ఆడపిల్లలు చూడాలి. ఎందుకంటే వాళ్ళకు సంఘంలో జరుగుతున్న కొన్ని అవమానాలు అన్నీ ఇంట్లో బేస్ చేసి ఉన్న సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షక దేవులు 10 అక్టోబరు మీ ముందుకు రాబోతుంది. ఆదరించి మంచి హిట్ ఇస్తారని, ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలను ఇంకా ముందు నిర్మిస్తానని, అలాగే కొత్త వాళ్లకు నేను ప్రోత్సహిస్తానని, అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా వరుణ్ సందేశ్ నాకు ఎంతోగా సపోర్ట్ చేసిండు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే దివాసు మోహన్ గారికి, నా ఆర్టిస్టులు లక్ష్మిలు అంతా ఈ సినిమాలో లక్ష్మిలు అంటే నా కూతుర్లు ఎలానో నేను అలానే చూసుకున్నా వీళ్ళందరికీ. ఇంకా కొత్త అమ్మాయి మధులిక వారణాసి, పాపం అమ్మాయి మిస్ అయిపోయింది. అమ్మాయి స్పెయిన్లో ఉన్నది స్టడీస్లో. తాను కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇంకా ఇంట్లో ప్రతి టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. ప్రతి దాంట్లో నాకు ఏది కష్టము కాకుండా చూసిరు. వాళ్ళకు కూడా నేను నా హృదయపూర్వక వందనములు వాళ్ళకు. అలాగే ఈ సినిమాకు వెన్నుముక్క ఎవరుంటారంటే ఒక మేనేజర్. ఆ మేనేజర్ లీలాప్రసాద్. ఒకసారి లీలాప్రసాద్ గారు పైకి రండి. తను చాలా ఎక్స్పీరియన్స్ అయిన మేనేజర్ అండి. తనతో నేను కొన్ని నేర్చుకున్నా. నేను ఈ సినిమాకు అలా అబ్బాయి కూడా నాకు సపోర్ట్ ఉండే ఇంకొక మేనేజర్గా ప్రభు అతని పేరు. హే ప్రభు అని నేను చాలా సతాస్తుండే అతనికి. ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన కూడా ఒక మేనేజర్ లాగా పనిచేశాడు. నేనేంటే నాకన్నా ముందే వెళ్ళిపోయి పొద్దునే అందరికి ఫోన్ చేయటం కానీ, ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో కూడా ఏదో కంపెనీలో కూడా మేనేజర్గా చేశారు. ఆ అలవాటు మీద మా పని తగ్గించేసి ఆయనే కష్టపడి ప్రతి టెక్నీషియన్స్ కూడా ఎవరికి డబ్బులు బాకీ లేకుండా సాయంత్రం వరకు ఇచ్చేసేవారు అనమాట. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఈయన పెట్టిన డబ్బు మరి ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి ఈ డబ్బులన్నీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీలాప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి సమయం ఇప్పటికే ఎక్కువ తీసుకోవడం వల్ల సారీ టైం అవుతుంది, లేట్ అవుతుంది. ఇంకా ఎంతో మాట్లాడాలని ఉంది. ఈ ఈవెంట్కి హోస్ట్ చేసిన మా గీతా గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన నా మిత్రులు, మా బాబన్న, మా సురేష్ అన్న, మా దయానంద్ GHMC అసిస్టెంట్ కమిషనరు, ఇంకా పాండురంగ, నా ధనరాజు, మళ్ళా ఇంద్రసేనారెడ్డి, అమ్మ పల్లవి ఎక్కడున్నారమ్మా మీరు? ఈ సినిమాని మీరు మనస్ఫూర్తిగా ఆదరించి 10వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. మీరు ఆదరించి మళ్ళా నాకు ఇదే స్టేజ్ మీద నేను సక్సెస్ మీట్ జరుపుకునే విధంగా నన్ను ఆశీర్వదించండి. మీడియా మిత్రులందరికీ మీరు ఈ సినిమా గురించి మీరు చూసిరు నేను పడ్డ కష్టం ఏందో, మీరు ఇంకా నాకు హెల్ప్ చేయాలని మా టీం అందరికీ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఘన విజయం సాధించే విధంగా మీరు నాకు సాయం చేయాలని కోరుకుంటున్నానండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు వేదిక మీదే ఉండండి, కానిస్టేబుల్స్ అందరూ కూడా వేదిక మీదే ఉండండి. మరి కానిస్టేబుల్ అని ఒక చిత్రంలో కానిస్టేబుల్గా వస్తున్న వరుణ్ సందేశ్ గారిని, హీరో ఆఫ్ ద ఫిలిం వరుణ్ సందేశ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీరందరూ వచ్చి ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు. ఆల్రెడీ చాలా లేట్ అయింది, 9:30కి అయిపోవాలి కదా. సో 9:30 అయింది కాబట్టి ఒక 2 ముక్కల్లో ముగిస్తాను. 2007 హ్యాపీ డేస్ అక్టోబర్లో విడుదలైంది సినిమా. సో మీ అందరూ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది. అండ్ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అక్టోబర్ నెలలో కానిస్టేబుల్ మీ అందరి ముందు రాబోతోంది. సో మీరు అందరూ తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూసి నన్ను మా టీం మొత్తంని ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం సక్సెస్ మీట్లో ఇంకా మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్. చేసుకుంటూ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. సేవ్ ద డేట్ October 10th. యాజ్ హీ మెన్షన్డ్ అక్టోబర్ మంత్ చాలా బాగా కలిసి వచ్చింది వరుణ్ సందేశ్ గారికి. For more videos like this, subscribe Big TV channel.